అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు చికెన్ ఫ్రైతో పలావ్ చేసుకుందాం. సింపుల్గానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల దాకా ఆయిల్, 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇవి కాగిన తర్వాత మసాలా దినుసులు ఇవన్నీ వేసుకోవాలండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి తరుగు ఒక 4-5 పచ్చిమిరపకాయల దాకా కట్ చేసి వేసుకొని, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఇలా వేసుకొని ఇది దోరగా వేగనిద్దాం. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇందులోకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర తరుగు వేసుకొని ఇది కూడా వేపుకుందాం. ఇట్లా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా పొడి వేసుకుందాం. 1 చెంచా వేసుకొని ఇది ఫ్రై అవనిద్దాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పుతో పెరుగు వేసుకొని ఒక్కసారి కలుపుకొని, 1 నిమ్మకాయ అంటే 1 నిమ్మకాయనండి రసం పిండుకోవాలి. ఈ రసాన్ని కప్పులో పిండేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ రసాన్ని వేసేసుకొని ఇది కూడా ఒక్కసారి కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి. 1 అరగంట ముందు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ కడిగి. ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కరెక్ట్ ఒక్కసారి కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత కరెక్ట్గా నీళ్లు కొలత చూసుకొని, ఈ బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టాం కాబట్టి కరెక్ట్గా 1 కప్పుకి 2 కప్పులు కొలత నీళ్లు వేసుకోవాలండి. ఇలా 4 కప్పులు వేసుకున్నాను వాటరు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని మొత్తం అడుగు నుంచి వరకు బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 25 మినిట్స్ దాకా ఉడకబెట్టుకొని 25 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి చూసుకుందాము. అన్నం అంతా ఉడికిపోయిందండి. కొంచెం 5% ఉడకాలి. ఈ 5% నేను చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా 5% కుక్ అవ్వాలి. అప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని బాటంలో ప్యాన్ పెట్టి దాని మీద కళాయిని పెట్టేసి ఒక 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. చాలా బాగా కుదిరిందండి, అయిపోయింది. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.